మనము డే 1లో దేని గురించి మాట్లాడుకుంటున్నామంటే మనము సెంటెన్స్ అంటే ఏంటి, అసలు వాక్యం అంటే ఏంటి. ఈ డే 1లో ఏం నేర్చుకుంటారంటే వాట్ ఈజ్ ఏ సెంటెన్స్, హౌ టు ఫార్మ్ ఏ సెంటెన్స్, వాట్ ఈజ్ ఏ సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ ఇన్ ఏ సెంటెన్స్. అండ్ వీటికి సంబంధించి ఒక అసైన్మెంట్ కూడా ఇస్తాం. సో దీస్ ఆర్ ద 4 ఎలిమెంట్స్ దట్ యు లెర్న్ ఆన్ దిస్ డే 1. సో ముందు వాక్యం అంటే ఏంటి, మీలో శ్రీను నువ్వు చెప్పు, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సెంటెన్స్. వాక్యం అంటే ఏంటి? నాన్న శ్రీను, వాక్యం అంటే ఏంటి నాన్న? శ్రీనివాసులు రెడ్డి. ఎవరైనా చెప్పండి. తరుణ్ నువ్వు చెప్పు. తరుణ్, గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ఓకే, గుడ్ నాన్న. ఓకే, ఇక్కడ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ సెంటెన్స్ అన్నావు కదా, సో అదే ఆలోచనలో ఉండు, నేను క్లియర్గా క్లారిటీ ఇస్తాను నీకు. ఓకే, చూడండి ఇక్కడ సెట్ ఏ, సెట్ బి. సెట్ ఏలో కొన్ని గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయి, సెట్ బిలో కొన్ని గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయి. ఒక పద సమూహము సెట్ ఏలో సెట్ బిలో ఉన్నాయి. సో సెట్ ఏలో ఫస్ట్ సెంటెన్స్ చూద్దాం. ఈజ్ టేకింగ్ హీ క్లాసెస్ ఆన్లైన్. దీనికి ఏమన్నా మీనింగ్ ఉందా? మీరు ఎవరైనా చెప్పండి నాకు. ఈజ్ టేకింగ్ హీ క్లాసెస్ ఆన్లైన్. తరుణ్, దీనికి మీనింగ్ ఉందా? ఇవి కూడా గ్రూప్ ఆఫ్ వర్డ్సే కదా. ఆ మాట మనకు రావాలి. సో సెకండ్, ఇక్కడ సెట్ బిలో సెంటెన్స్ చదువు. ఫస్ట్ సెంటెన్స్ ఇప్పుడు మీనింగ్ ఉంది కదా. అలాగే రిమైనింగ్ సెంటెన్సెస్ ఒకసారి చూడండి. ఏట్ షీ ఎస్టర్డే బిర్యానీ. దీనికి మీనింగ్ లేదు, ఎందుకంటే ఇక్కడ వర్డ్స్ ఏట్, షీ, ఎస్టర్డే, బిర్యానీ ఎలా పడితే అలా ఉన్నాయి, వాటికి ఇష్టం వచ్చినట్టు ఉన్నాయి. సో బట్ ఇక్కడ మాత్రం షీ ఏట్ బిర్యానీ ఎస్టర్డే అని మనం చదవగానే అర్థమైపోద్ది ఆమె నిన్న బిర్యానీ తినింది అని. అలాగే థర్డ్ సెంటెన్స్ లో కూడా హ్యాస్ రిబ్యూకింగ్. రిబ్యూక్ అంటే చివాట్లు పెట్టడం, మందలించటం. హర్ చిల్డ్రన్ బీన్ ఫర్ షీ 10 minutes. అసలు ఈ సెంటెన్స్ అయినోడికి బుర్ర పాడైపోద్ది, అసలు మీనింగే లేదు. కానీ ఇక్కడ చూడండి, షీ హ్యాస్ బీన్ రిబ్యూకింగ్ హర్ చిల్డ్రన్ ఫర్ 10 minutes. 10 minutes నుంచి వాళ్ళ పిల్లల్ని చివాట్లు పెడుతూ ఉంది, మందలిస్తూ ఉంది, తిడుతూ ఉంది ఏదో తప్పు చేశారని. సో కెన్ స్పీక్ ఇంగ్లీష్, లెర్న్ లాంగ్వేజ్ ఐ కాన్ఫిడెంట్లీ. అసలు ఇందులో మీనింగే లేదు. బట్ ఫోర్త్ సెంటెన్స్ లో ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాన్ఫిడెంట్లీ. సో ఫోర్త్ సెంటెన్స్ లో మనకి మీనింగ్ ఉంది. డస్ నాట్ అదర్స్ సురేష్ డిసీవ్. డిసీవ్ అంటే చీట్ చేయటం, మోసం చేయటం. సురేష్ డస్ నాట్ డిసీవ్ అదర్స్. సురేష్ ఎవరిని మోసం చేయడు. అంటే సెట్ ఏలో ఉన్నవి కూడా గ్రూప్ ఆఫ్ వర్డ్సే, సెట్ బిలో ఉన్నవి కూడా గ్రూప్ ఆఫ్ వర్డ్సే. బట్ సెట్ బిలో మీనింగ్ ఉంది, సెట్ ఏలో నో మీనింగ్. సెట్ బిలో మీనింగ్ అనేది ఉంది. మీనింగ్ అంటే ఒక మెసేజ్ మనకి అర్థమవుతుంది, ఒక మీనింగ్ మనకు కన్వే అవుతుంది. సో ఇక్కడ అప్పుడు సెంటెన్స్ అంటే మనకి డెఫినేషన్ ఏమొస్తుందంటే వాట్ ఈజ్ ఏ సెంటెన్స్. ఏ సెంటెన్స్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. సెంటెన్స్ అని చెప్పాలంటే ముందు ఒక పద సమూహం అందులో ఉండాలి. ఎలాంటి పద సమూహం ఉండాలి? దట్ హ్యాజ్ ఏ సెన్స్ ఆఫ్ మీనింగ్. ఆ పద సమూహానికి ఒక మీనింగ్ ఉండాలి, ఒక అర్థం ఉండాలి, చదివితే మనకు అర్థం అవ్వాలి, ఒక ఇన్ఫర్మేషన్ ని కన్వే చేయాలి. అప్పుడే అది సెంటెన్స్ గా పరిగణిస్తుంది, అప్పుడే దాన్ని మనం ఒక వాక్యం అంటాము. సో దట్ ఈస్ ద డెఫినేషన్ ఫర్ ఏ సెంటెన్స్. సో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం ఏమంటున్నాము, ఒక సెంటెన్స్ అని పిలవాలంటే, ఏదైనా ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ సమూహాన్ని సెంటెన్స్, వాక్యంగా పిలవాలంటే, అది వాక్యంగా పిలవాలంటే మీనింగ్ అనేది ఒకటి మాట్లాడుతున్నాం ఇక్కడ.
మీనింగ్ ఉండాలి. అరే నువ్వు దేన్నైనా సెంటెన్స్ అనలేవు, ఎందుకు అనలేవు అంటే దానికి మీనింగ్ లేకుండా నువ్వు ఎలా అంటావు సెంటెన్స్ అని అనే క్వశ్చన్ మీకు రావాలి. సో ఆ మీనింగ్ ఏది ఇస్తుంది మనకి? ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ కి మీనింగ్ ఏది ఇస్తుందంటే మనకి ఇక్కడ ఒక ఫార్ములా ఉంది. హౌ టు ఫార్మ్ ఏ సెంటెన్స్. ఒక సెంటెన్స్ ని ఎలా ఫామ్ చేస్తాం, ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ కి మీనింగ్ ఎలా ఇస్తాం అంటే ఇక్కడ ఎలా మీనింగ్ వస్తుందంటే అది ఎలా సెంటెన్స్ గా పరిగణించబడుతుందంటే దానికి ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఏంటంటే ఫస్ట్ సబ్జెక్ట్, తర్వాత వెర్బ్, తర్వాత చివర్లో ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. సో ఈ మూడు గనక ఒక క్రమ పద్ధతిలో ఫస్ట్ ప్లేస్ లో సబ్జెక్ట్ వస్తుంది, సెకండ్ ప్లేస్ లో వెర్బ్ వస్తుంది, థర్డ్ ప్లేస్ లో ఆబ్జెక్ట్ వస్తుంది. సో ఇలా గనక ఒక సెంటెన్స్ ఉంటే ఖచ్చితంగా అది ఒక మీనింగ్ అనేది ఇస్తుంది. సో యూజింగ్ బై అబోవ్ స్ట్రక్చర్ ఫర్ ఫార్మింగ్ కరెక్ట్ సెంటెన్సెస్. సో కరెక్ట్ సెంటెన్సెస్ ని ఫామ్ చేయాలంటే ఈ స్ట్రక్చర్ ని మనం యూజ్ చేయాలి. ఆ స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. సో ఈ ఫార్ములా యూజ్ చేయకుండా నువ్వు సెంటెన్స్ రాస్తే అది తప్పే. నీవు మాట్లాడే సెంటెన్స్ లో, నువ్వు మాట్లాడే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ లో మీనింగ్ ఉండదు. సో దట్ ఈస్ ద థింగ్ హియర్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్కడైనా కానీ ఫస్ట్ సెంటెన్స్ ఈజ్ టేకింగ్ హీ ఆన్లైన్ క్లాసెస్. ఈ సెంటెన్స్ అర్థవంతంగా ఉంది. సబ్జెక్ట్ యాడ్ ఉందో తెలియదు, ఆబ్జెక్ట్ యాడ్ ఉందో తెలియదు, వెర్బ్ యాడ్ ఉందో తెలియదు, ఒక సీక్వెన్స్ లేదు, ఒక ఫార్ములా లేదు, ఒక ప్యాటర్న్ లేదు. బట్ సెట్ బి లో మాత్రం సబ్జెక్ట్ హీ ఈజ్ టేకింగ్, వెర్బ్ ఆన్లైన్ క్లాసెస్, ఆబ్జెక్ట్. సో సబ్జెక్ట్ ఉంది, వెర్బ్ ఉంది, ఆబ్జెక్ట్ కూడా ఉంది. సో కాబట్టి ఇది మనకి సెంటెన్స్. సో ఇక్కడ మళ్ళీ ఇందులో సబ్జెక్ట్ అంటే ఏంటి, వెర్బ్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటో మనకు తెలియాలి. ఇక్కడ 5 సెంటెన్సెస్ ఉన్నాయి, చదువుతాను చూడండి ఒకసారి. వి లిజన్ క్లాసెస్ ఎవ్రీ డే. We listen classes every day. She did not have breakfast. I read newspaper daily. Krishna likes movies. They visit Tirupati once in a year. ఈ 5 సెంటెన్సెస్ లో మీరు గమనిస్తే సబ్జెక్ట్ ఎక్కడుంది, వెర్బ్ ఎక్కడుంది, ఆబ్జెక్ట్ ఎక్కడుందని మీరు తెలుసుకోవాలంటే ఫస్ట్ ఒక విషయం మీకు తెలియాలి. అదేంటంటే సబ్జెక్ట్ అంటే ఏదైనా ఒక సెంటెన్స్ లో సబ్జెక్ట్ అంటే ఎవడంటే డూయర్ ఆఫ్ యాక్షన్. డూయర్ ఆఫ్ యాక్షన్ అంటే ఏదైనా ఒక సెంటెన్స్ లో, ఏదైనా ఒక వాక్యంలో ఎవడైతే పని చేస్తాడో వాడే సబ్జెక్ట్. ఇక్కడ వి లిజన్ క్లాసెస్ ఎవ్రీడే. మేము క్లాసెస్ ప్రతిరోజు వింటాము. క్లాసెస్ వినటం అనే పని ఎవరు చేస్తున్నారు? ఇక్కడ వి చేస్తుంది. మేము చేస్తున్నాం కాబట్టి అది సబ్జెక్ట్. ఎవరైతే పని చేస్తారో డూయర్ ఆఫ్ యాక్షన్, డూయర్ ఆఫ్ అన్ యాక్షన్ ఇన్ ఏ సెంటెన్స్. ఒక సెంటెన్స్ లో పని ఎవడైతే చేస్తాడో వాడు సబ్జెక్ట్ మనకి. అలాగే వెర్బ్ ఏంటో తెలియాలి. వెర్బ్ అంటే ఏంటి? ఇక్కడ ఇట్ షోస్ అన్ యాక్షన్. పనిని తెలిపేది వెర్బ్. ఇక్కడ వి లిజన్ క్లాసెస్ ఎవ్రీడే. ఇక్కడ వి అనే వాళ్ళు ఏం పని చేస్తున్నారు? లిజనింగ్ అనే పని చేస్తున్నారు. నాన్న ఇవి చాలా బేసిక్స్. ఇవి వింటేనే, వీటి మీద క్లారిటీ ఉంటేనే యూ కెన్ రైట్ కాంప్లెక్స్ సెంటెన్సెస్, యూ కెన్ స్పీక్ వెరీ ఈజీలీ. సో ఈ బేసిక్ మనకు తెలియాలి. దిస్ ఈజ్ నాట్ గ్రామర్, దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ గ్రామర్, బట్ దిస్ ఈజ్ ద బేసిక్ ఐడియా టు ఫార్మ్ ఏ కరెక్ట్ సెంటెన్స్, టు ఫార్మ్ కరెక్ట్ సెంటెన్సెస్. సో వెర్బ్ అంటే ఏంటి? ఒక సెంటెన్స్ లో, ఒక వాక్యంలో పనిని తెలిపేది వెర్బ్. సో లిజనింగ్ అనేది ఒక పని, వినటం అనేది ఒక పని. సో క్లాసెస్ ఎవ్రీడే. సో ఎవ్రీడే అనేది ఇది ఎక్స్ట్రా, దీన్ని కాంప్లిమెంట్ అంటారు. దాన్ని ఒకసారి లీవ్ దట్. బట్ క్లాసెస్ అంటే ఏంటి? ఇక్కడ ఆబ్జెక్ట్. ఇది ఆబ్జెక్ట్ ఎందుకు అయింది? ఇక్కడ చూడండి, ఆబ్జెక్ట్ ఇట్ రిసీవ్స్ ది యాక్షన్ ఆఫ్ ఏ వెర్బ్. అంటే ఇక్కడ లిజనింగ్ అనే పని దేని మీద జరిగింది? క్లాసెస్. సో సెకండ్ సెంటెన్స్ కూడా చూడండి ఒకసారి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. షీ డిడ్ నాట్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్. ఆమె బ్రేక్ఫాస్ట్ తినలేదు.
హ్యావ్ అన్నా ఈట్ అన్నా సేమ్ మీనింగ్. సో షీ డిడ్ నాట్ ఈట్ బ్రేక్ఫాస్ట్ అన్నా, షీ డిడ్ నాట్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ అన్నా సేమ్ మీనింగ్. సో ఇక్కడ తినలేదు అనే పని ఎవరు చేశారు? షీ. కాబట్టి సి సబ్జెక్ట్. ఏ పని చేయలేదామా? హ్యావ్, తినటం అనేది, కాబట్టి వెర్బ్. సో ఆ పని దేని మీద జరుగుతుంది? బ్రేక్ఫాస్ట్, కాబట్టి ఆబ్జెక్ట్. సో ఇక్కడ సి సబ్జెక్ట్, డిడ్, హ్యావ్ అనేది మెయిన్ వెర్బ్, అది వెర్బ్. డిడ్ నాట్ అనేది హెల్పింగ్ వెర్బ్, బట్ మెయిన్ వెర్బ్ మాత్రం హ్యావ్. సో బ్రేక్ఫాస్ట్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్. మీరు పని చేసేవాడు సబ్జెక్ట్, ఏ పని చేస్తే ఆ పని వెర్బ్, ఆ పని దేని మీద జరగబడుతుందో అది ఆబ్జెక్ట్. అలాగే ఐ రీడ్ న్యూస్ పేపర్ డైలీ. ఇక్కడ రీడింగ్ అనే పని ఎవరు చేస్తున్నారు? నేను. ఐ ఇస్ ద సబ్జెక్ట్. అక్కడ నేను అనే వ్యక్తి ఏ పని చేస్తున్నాడు? రీడింగ్, రీడ్. రీడ్ అనేది వెర్బ్. న్యూస్ పేపర్ అనేది ఆబ్జెక్ట్. ఎందుకు? ఆ రీడింగ్ అనే పని దేని మీద జరుగుతుంది? న్యూస్ పేపర్ మీద. అలాగే కృష్ణ లైక్స్ మూవీస్. కృష్ణ అనే వ్యక్తి మూవీస్ ని ఇష్టపడుతున్నాడు. సో అప్పుడు కృష్ణ అనేది సబ్జెక్ట్, లైక్స్ అనేది వెర్బ్, మూవీస్ అనేది ఆబ్జెక్ట్. సో ఈ ఫిఫ్త్ వన్ మీరు చెప్పండి. వెంకట్రావు గారు మీరు చెప్పండి. ఫిఫ్త్ సెంటెన్స్ లో సబ్జెక్ట్ ఏది, వెర్బ్ ఏది, ఆబ్జెక్ట్ ఏది? వెంకట్రావు గారు మీరు చెప్పండి. ఫిఫ్త్ సెంటెన్స్ లో చెప్పండి. గుడ్. వెర్బ్ తిరుపతి ఎలా అవుతుందంటే, తిరుపతి అంటే అది నేమ్ కదా. పనిని తెలిపేది వెర్బ్. వన్స్ ఇన్ ఏ ఇయర్, అది 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 వదిలేయండి. ఇక్కడ దే విజిట్ తిరుపతి అంతవరకు చదవండి. సో అందులో సబ్జెక్ట్ కరెక్ట్ గా చెప్పారు, దే. వాళ్ళు చేస్తున్న పని ఏంటి అక్కడ? విజిట్ అప్పుడు వెర్బ్ అవుతుంది. ఎస్, దేని విజిట్ చేస్తున్నారు? తిరుపతి. ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా? గ్రైట్. నేను ఇంకో సెంటెన్స్ కూడా రాస్తాను. ఇప్పుడు శ్రీను చెప్తాడు మనకి. శ్రీను, యు టెల్ మీ దిస్. ఐ లవ్ మై కంట్రీ. ఐ లవ్ మై కంట్రీ. ఇందులో సబ్జెక్ట్ ఏది, వెర్బ్ ఏది, ఆబ్జెక్ట్ ఏది? చెప్పు శ్రీను. గుడ్. ఓకే, గుడ్. మై కంట్రీ అనేది ఆబ్జెక్ట్. సో ఐ లవ్ మై కంట్రీ, నేను నా దేశాన్ని ప్రేమిస్తాను. ఇక్కడ ఎవరు ప్రేమిస్తున్నారు అనేవాడు సబ్జెక్ట్. ఇక్కడ లవ్ అనే పని ఎవరు చేస్తున్నారు? నేను, ఐ సబ్జెక్ట్. సో నేననే వ్యక్తిని ఏ పని చేస్తున్నాను? లవ్. కాబట్టి లవ్ అనేది వెర్బ్. రైట్. సో లవ్ అనేది ఎవరి మీద చూపిస్తున్నాను? మై కంట్రీ. ఎస్, కాబట్టి మై కంట్రీ ఇస్ ది ఆబ్జెక్ట్ హియర్. ఇప్పుడు ఇంకో సెంటెన్స్ కూడా రాస్తాను. ఇప్పుడు మేఘమాల చెప్తుంది. మీ జీమెయిల్ ఐడీస్ వెరైటీగా పెట్టారు. ఐ కాంట్ రికగ్నైజ్ యూ సమ్ టైమ్స్. నో ప్రాబ్లం అమ్మా. గుడ్ గుడ్. స్మైలీ గర్ల్. గుడ్ గర్ల్. Okay, fine, no problem at all. So I will write here my another sentence. You find what is subject and what is verb and what is object here. సో మీరు కొన్నిసార్లు హెల్పింగ్ వెర్బ్స్ మీకు కనపడచ్చు. ఏంటి? డోంట్ అని, డిడ్ నాట్ అని, హ్యాజ్ అని, ఈజ్ అని, యామ్ అని, ఆర్ అని, వాజ్ అని, వర్ అని, ఇలా హెల్పింగ్ వెర్బ్స్ కనపడవచ్చు. ఇవి హెల్పింగ్ వెర్బ్స్ మాత్రమే, ఇవి మెయిన్ వెర్బ్స్ కాదు. మెయిన్ వెర్బ్స్ ఏంటంటే విజిట్, లైక్, రీడు,
సో ఇవ్వండి అనమాట. సో మెయిన్ వెర్బే మీరు చూసుకోవాలి. సో ఒక సెంటెన్స్ రాస్తాను, నువ్వు టెల్ మీ. కిరణ్ కుక్స్ టేస్టీ డిషెస్ డైలీ. So you tell me what is the subject, verb and object in this sentence. Okay. So tasty dishes object. Why Kiran? Why did Kiran become subject here? Tell me. ఇంకా క్లారిటీ చెప్పాలంటే పని చేసేవాడు సబ్జెక్ట్ సార్ అని చెప్పొచ్చు. ఓకే, ద డూయర్ ఆఫ్ అన్ యాక్షన్ ఈస్ ది సబ్జెక్ట్ హియర్. సో వై కుక్స్ బికేమ్ verb here? Yes, great. Which was done by Kiran. Okay, why tasty dishes is the object in that sentence? ఇక్కడ కుక్ అనే పని, ఇక్కడ కుకింగ్ అనే పని దేని మీద రిఫ్లెక్ట్ అయింది? టేస్టీ డిషెస్ మీద. సో దట్ ఈస్ ద స్టోరీ హియర్.